ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరం. ఈ నగరానికి స్లమ్ ఏరియా, కార్మిక కాలనీ. సుమారుగా 16 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్ని కులాల వారు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు వీళ్ళంతా. రోజు ఉదయాన్నే కూలి పనులకు వెళ్ళి కూలి పనులు చేసుకొని జీవనం సాగించేటటువంటి మరి కుటుంబాలు. ఇక్కడ 14-15 ఎకరాల ఈ భూమి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళ వాదన ఇది ప్రభుత్వ భూమి లేదా అంటే ఏ ఒక్క ప్రైవేటు వ్యక్తిది కాదు. ఈ భూమి వాగు, వంక, డొంక, పారంబోకులకు సంబంధించినటువంటి ఎనామీ భూమి అని వీళ్ళు రాయగుద్ది చెప్తున్నారు. నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి నాయకులందరూ, అన్ని పార్టీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గరికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ వాళ్ళ మీద చెప్తారు. టీడీపీ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద చెప్తారు. బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ మీద చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీ మీద చెప్తారు. ఏం ఈ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ప్రజలను, ప్రాణాలను రక్షించాల్సింది, వాళ్ళ ఇళ్లను కాపాడాల్సింది పోయి ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకుంటా వీళ్ళని అడ్డం పెట్టుకొని ఇమేజ్లు చేస్తారు మీరేడా. అది అటు పక్కన పెడితే వాస్తవంగా ఈ నేల ఎవరిది, ఏం జరుగుతుంది ఇక్కడ, వాట్ ఈజ్ వాట్, ఈ నేల ఎవరిది, దేనికి సంబంధించింది, ప్రైవేట్ వ్యక్తులదా, ప్రభుత్వ వ్యక్తులదా, వాగా, వంక, డొంక పారంబోక, ఎవరు పారంబోక అని ఇక్కడ తేల్చి నిగ్గు తేల్చి చెప్పాల్సినటువంటి వ్యవస్థ ఎవరిది? రెవెన్యూ వ్యవస్థ. ఎందుకు రెవెన్యూ వ్యవస్థ మరి నిమ్మకు నీరు ఎత్తుకుంటున్నారు? తహసీల్దార్ ఏం చేస్తున్నాడు, కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఆర్డీఓ గారు ఏం చేస్తున్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? కలెక్టర్ గారు ఇంటర్ఫీర్ అవ్వాలా. నెల రోజుల నుంచి అల్లో రామచంద్రాన్ని అల్లాడిపోతుంటే వీళ్ళు ఏం జరుగుతుందా? ఈ నేల పలానోళ్ళది, మీరు బయటికి వెళ్ళండి అని వాళ్ళని చెప్పు, వెళ్ళిపోతారు. ఈ నేల పలానోళ్ళది, నువ్వెందుకు వచ్చి కోల్దాసేరాడా అని వాడి మీద యాక్షన్ తీసుకో. ఈరోజు ఆర్డీఓ గారు స్టేట్మెంట్ ఏంటండి, ఈ నేలలోకి ఇళ్ళు పోవడానికి లేదు, వాళ్ళు రావడానికి లేదు, హుక్కుం జారీ చేసావు, ఎవరు ఈ నేలలోకి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి ఆర్డీఓ పత్రిక ప్రకటిస్తారు. ఏం జరుగుతుందేడా? అల్లాడిపోతుంటే ఏసి నడుచుంటూ గుడిసెలు లేక చెట్ల కింద కాపురాలు ఉండి ఈ విధంగా చేస్తుంటే అన్యాయంగా. ఇక్కడ పార్టీలకు అతీతంగా మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఏ ఒక్క పార్టీతో నాకు సంబంధం లేదా. నిరుపేదలైనటువంటి వ్యక్తులు అల్లాడిపోతుంటే ఇదేనా జరిగేది న్యాయం? ఇదేనా న్యాయం జరిగేది? పార్టీలకు అతీతంగా చెప్తున్నా. రేపు కానీ ఆర్డీఓ గారు వెంటనే ఇక్కడ ఈ పరిశీలించి ఈ ల్యాండ్ పలానా వాళ్ళ, మీరు చెప్పలేరు ఆన్లైన్ రోజులు ఇవన్నీ, ఈ ల్యాండ్ పలానా వాళ్ళదే, ఏళ్ళదే అని చెప్పడానికి 2 సెకండ్లే టైం ఇక్కడ ఆన్లైన్ రోజులు. ఎందుకు ఈ విధంగా మీరు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్య వైఖరి అవలంబించడానికి గల కారణం ఏందో తెలియజేయాలి ప్రజలకి. ప్రజలందరూ చూస్తున్నారు. హెడ్ క్వార్టర్ ఇది, ఒంగోలు హెడ్ క్వార్టర్. అల్లాడిపోతుంటే ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. వీళ్ళు కూడా చెబుతున్నారు మేము అన్ని కులాల వాళ్ళం ఉన్నాం, అన్ని మతాల వాళ్ళం జీవిస్తున్నామని చెబుతుంటే ఒక పార్టీ ఓడొచ్చు, ఒక పార్టీ మీద ఒక పార్టీ మీద బురదసాలు కట్టడం, వాడి మీద ఈడి మీద వాడు. ఇదేనా జరిగేదా? ఇదేనా జరుగుతుంది? నేను సోమవారం దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఇక్కడ కలెక్టర్ గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి టైం ఇస్తున్నా. సోమవారం లోపు దీని మీద ఒక క్లారిటీ తీసుకొచ్చి చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున అన్ని కుల సంఘాలను, ప్రజా సంఘాలను కలుపుకొని వీరితోటి భారీ ఎత్తున కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తానని, వీరికి న్యాయం జరిగిందాకా మాల మహానాడు తరపున వీరికి అండదండలుగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.